ఎస్ ఈరోజు లెగ్ ప్రెస్లో పర్ఫెక్ట్ స్టాండ్స్ లేదా ఫుడ్ ప్లేస్మెంట్ అనేది దీని గురించి తెలుసుకుందాం. ఈరోజు దీంట్లో కొన్ని టిప్స్ నాకు తెలుసు, నేను నేర్చుకున్నా, అవి మీకు ఉపయోగపడతాయి. ఈ టిప్స్ ఇవన్నీ చెప్పే ముందు నాకు కొంచెం స్ట్రెంత్ ఉంది, ఒక క్లిప్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది దాని మీద. ఓకే, వాచ్ ఇట్. టిప్ 1, ప్రతి ఒక్కరికి ఒక బాడీ ఒక ఎనాటమీ ఉండిద్ది. నా బాడీ ఎనాటమీ తగ్గట్టు నేను చెప్తున్నాను. ఇండియన్ టాయిలెట్ సీటింగ్ అంటే జస్ట్ ఆ సీటింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు కూర్చొని అట్లయితే లెగుస్తావో అదే నీ స్టాండ్స్. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ నార్మల్ ఇండియన్ టాయిలెట్ సీటింగ్లో ఎట్లా కూర్చున్నాను సేమ్ అంతే. ఇట్లా కూర్చుంటా, జస్ట్ పుష్ చేస్తా. ఇక్కడ ఈ పొజిషన్లో నాకు కొంచెం కాదు చాలా కంఫర్ట్ ఉండిద్ది, ఫుల్ కోట పడిద్ది నాకు. ఎప్పుడు అంటే ఇది లెగ్ డే రోజు చేసిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాగా సేమ్ ఆ స్టాండ్స్లో కూర్చొని ఎప్పుడైతే లేచానో ఫుల్ కోట్స్ పడింది. టిప్ 2, హిప్ ఎట్లా ఓపెన్ అయింది. ఇప్పుడు అందరూ హాఫ్ రేంజ్ చేసేది వస్తారు చూసారు, సేమ్ హాఫ్ రేంజ్ చేయకుండా నేను ఫుల్ రేంజ్ చేసేటట్టు చేసుకున్నాను. ఇది నా రేంజ్ ఆఫ్ మోషన్, ఇది నాకు ఇంతే. అంతమంది ఫోర్స్ చేస్తే నువ్వు ఇక్కడ అటు పోయి లేదా లోవర్ బ్యాక్ ఏదో ఒకటి పెయిన్ వచ్చింది. ఇంతే నా ప్లేస్మెంట్. ఇంతమంది రాదు. అదే నేను హిప్ స్ట్రైట్గా కాకుండా సైడ్ ఓపెన్ చేశాను అనుకో, పూర్తిగా పైకి వచ్చింది లెగ్ అనేది, కొంచెం టాప్లోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా నాకు కొంచెం ఫ్రీగా ఉండింది. టిప్ 3, స్లీపింగ్ డోస్. మనం నిద్రపోయేటప్పుడు బెడ్ మీద మన నీస్ ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయా నిద్రపోయేటప్పుడు, లేదా ఇట్లా ఓపెన్ చేసి ఉన్నాయి, దాన్ని బట్టి కూడా తెలిసిద్ది. నాకు ఇట్లా ఓపెన్ చేసి ఉంటాయి. టోస్ ఈ ప్లేస్మెంట్ ఇట్లానే పెడతారు. టో ప్లేస్మెంట్ అనేది కొంతమందికి ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి, నాకు అట్లా కాదు, కొంచెం ఇట్లా ఇది ఫ్రీగా ఉన్నట్టు. కొంతమందికి ఇట్లా ఉంటుంది, ఫ్రీగా ఉంటాయి. కొంతమంది ఫ్రీగా ఇట్లా స్ట్రైట్గా మాత్రమే ఉంటాయి కొంచెం ఈ ఏరియాలో. నాకు అట్లా కొంచెం ఇట్లా ఓపెన్లో ఇట్లా ఉంటాయి. ఇప్పుడు టిప్ 4, టో ప్లేస్మెంట్ అంటే ఏం లేదు భయ. ఇప్పుడు మన లెగ్ ఉందా, లెగ్ ఈ మెడల్తో మాత్రమే నొక్కుతారు, ఈ టాప్ నొక్కకుండా ఉంటారు. ఎప్పుడైనా సరే లెగ్ ప్రెస్ చేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ 3 పాయింట్స్తో మాత్రమే లెగ్ని ప్రెస్ చేయండి. ఇది ట్రైపాడ్ టో ప్లేస్మెంట్. అట్లా ప్రెస్ చేస్తే స్టెబిలిటీ ఉండిద్ది, యాంగిల్స్ కూడా వెనక్కి ఇట్లా పడకుండా ఉంటాయి. ఇప్పుడు టిప్ 5, దీని పేరు ఏదో ఉంది కానీ కాన్సెప్ట్ అయితే తెలుసు. ఏం లేదు భయ, బ్రీతింగ్ అంటే ఎట్లా పడితే అట్లా చేస్తారు. రేపు చేసే ముందు లంగ్స్లోకి కాకుండా స్టమక్లోకి తీసుకోవాలి. లంగ్స్లోకి తీసుకోండి అనిపిస్తున్నా, చెస్ట్ పైకి లేచింది, లంగ్స్లో తీసుకుంటున్నట్టు బ్రీతింగ్ అనేది. అట్లా కాకుండా స్టమక్లో తీసుకోండి. ఇప్పుడు స్టమక్లో ఫుల్ ఉంది. ఈ పొజిషన్లో ఉన్న బ్రీతింగ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ బ్రీతింగ్ తీసుకొని లంగ్స్లో కాకుండా స్టమక్లో తీసుకోండి. స్టమక్ ఫుల్ అయింది, స్టమక్లో ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్తో పుష్ చేస్తే ఎంత వెయిట్ అయినా సరే సింపుల్గా కలుగుతుంది. టిప్ 6, నీసైనా ప్రతి ఒక్కరు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటారు. నీసైనా కేవలం ఇట్లా స్ట్రైట్గా మాత్రమే చేయాలనుకుంటారు. స్ట్రైట్గా అవసరం లేదు, జస్ట్ మీకు నీస్ అవుట్ బెట్ చేస్తే చాలు. పుష్ చేసేటప్పుడు నార్మల్ చేయండి. నీస్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇట్లా కేవలం స్ట్రైట్గా మాత్రమే చేయాలనుకుంటారు. అట్లా స్ట్రైట్గా చేస్తే ఇంతే నా రేంజ్ ఆల్మోస్ట్. అందుకని చెప్పి నేను ఎప్పుడు అట్లా పెట్టుకున్నా. నీసైనా ఎప్పుడు ఇట్లా అవుట్ పెట్టుకుంటా, పూర్తిగా డీప్ వెళ్ళిద్ది, పూర్తిగా పైకి వస్తా.
స్టాండ్స్ లోకి పెడితేనే క్వాడ్స్ మీద ఫోకస్ అవుతుంది. హై బార్లో పెడితే గ్లూట్స్ పడతాయి, గ్లూట్స్ ఎంగేజ్ అవుతాయి. వెయిట్ హెవీ వేసుకొని చేస్తారు, షో చేయాలి. ఏం లేదు, ట్రైసెప్ పెరగాలంటే బేబస్ ఇంట్రెస్ట్. ట్రైసెప్ ఉందా, లెగ్స్తో కాకుండా ట్రైసెప్ ఉందా, చేతులు పడుకొని ఇదే కూడా ట్రైసెప్ పెరగాలంటే బేబస్తంగా ఇది అలా చేసుకోవచ్చు. టిప్ 8 హాఫ్ రిప్స్ పోయా. హాఫ్ రిప్స్ చేయొచ్చా లేదా? కొంతమంది హాఫ్ రిప్స్ మాత్రమే వస్తాయి, వాళ్ళ బాడీ అనాటమీ అట్లా ఉండింది. ఇక్కడ వరకు వస్తారు ఇంక అంతే అయిపోయింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా రాదు. హిప్ అనేది కొంచెం డిస్కంఫర్ట్ కానీ డీప్ చేయలేరు. అట్లాంటప్పుడు మీరు హీల్ రిలేటెడ్ షూస్ అని ఉంటాయి, హై హీల్స్ లేకుండా అట్లాంటివి ఉంటాయి. 1-2 ఇంచెస్ డీప్ వెళ్ళచ్చు. చాలా మంది రన్నింగ్ షూస్ వేసుకుంటారు. ఈ రన్నింగ్ షూస్ వేసుకుంటే అసలు దేనికి డెప్రెషన్, అసలు తీసి పడి షూస్ లేకుండా సాక్స్ మీద చేస్తాను. టిప్ 9 నీస్ లాగౌట్ చేయొచ్చా లేదా అని పెద్ద డౌట్. నన్ను అడిగితే చేయొచ్చు, కావచ్చు చేయను. ఎందుకంటే వెయిట్ సేమ్ వెయిట్ అయినా సరే నీస్ లాకౌట్ చేయకపోతే ఏమేం కాదు. ఆ చిన్న మూమెంట్లో స్టేబుల్గా అనిపిస్తుంది, కానీ నీస్ లాకౌట్ చేయకుండానే ఉంటాను. ప్యాంట్ మీద ఏమైనా కనపడదేమో అని నీస్ అయితే ఎప్పుడు లాకౌట్ చేయను. నేను కంట్రోల్ మూమెంట్తో లాకౌట్ చేయొచ్చు. జస్ట్ వేసి గుద్ది వదిలేసేయకుండా కంట్రోల్ మూమెంట్, వాళ్ళు కంట్రోల్తో అయితే లాకౌట్ చేయొచ్చు. నన్ను అడిగితే మటుకి చేయొద్దు, నేను కూడా చేయను. ఎవరికి రికమెండ్ కూడా చేయను. పూర్తి ఎడ్జ్ వరకు తీసుకుపోతారు, ఎడ్జ్ వరకు తీసుకుపోయి ప్లస్ గుద్దుతారు. ఇట్లా గుద్దితే ఇటు పోయి అటు నుండి వచ్చింది లెగ్ ముక్క. అందుకే ఎప్పుడైనా సరే జస్ట్ ఈ ఏరియా వరకు వచ్చి చేస్తే చాలు. ఆవేశావా? ఇప్పుడు దీన్ని టిప్ 10 అనాలో లేకపోతే మిత్ అనాలో తెలియదు, కానీ చెప్తాను. టోస్ ఉన్నాయి చూసారా, నీస్ అనేవి టోస్ కంటే ముందుకు వెళ్ళకూడదు. ఈ మాట ఎవరు చెప్పినా సరే నమ్మాలండి, ఎందుకో చూపిస్తాను. ఇప్పుడు నా టో ఉందా, నా ఏలు కంటే నా నీ అనేది ముందుకు వెళ్ళకూడదు అంట. డౌన్కి వెళ్ళడానికి ట్రై చేస్తా, గిది మా అవతారం, గిది ఇంకెళ్ళాం, ఇంత మించి కిందకి. ఇక వెళ్ళాలంటే ఇంక ఇది పట్టుకుంటే కానీ మూమెంట్ హ్యాండ్స్ వదిలేసా. ఇంక ఇది గ్లూట్ యాక్టివేట్ లేదంటే మూమెంట్ అట్లా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంక ఇది ఈ మూమెంట్ అట్లా వచ్చేసింది పైకి. ఈ మాట నమ్మంటే అసలు ఏమన్నా జస్ట్ ఇంక ఇది రేంజ్ ఆఫ్ మోషన్. ఇప్పుడు ఇంకా అక్కడ టైల్ ఇది ఉంది కాబట్టి నాకు ఇంకా కొంచెం ఈ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. మామూలుగా గోడ మీద చేస్తే, ఫ్లాట్ గోడ మీద చేస్తే నీస్ అని ఇక్కడ పెయిన్ వస్తాయి, నీస్ ఈ ఏరియా మొత్తం పెయిన్ వచ్చింది. అందుకని చెప్పేసి 2 సోది మాటలు నమ్మాలంటే నీస్ అనేవి పూర్తిగా టోస్ కంటే బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు టోస్ కంటే బయటికి వెళ్ళింది. ఫస్ట్ ఎప్పుడైనా సేఫ్టీ ముఖ్యం, దీన్ని ఉంచుకోవాలి. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్.